గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించే పక్కా కమర్షియల్ బొనాంజా. వీరి హ్యాట్రిక్ విజయం అఖండ సృష్టించిన సునామీ నుంచి సినీ అభిమానులు ఇంకా తేరుకోకముందే ఆ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న అఖండ 2 కోసం ప్రేక్షకులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే అఖండ 2 చిత్రాన్ని డిసెంబర్ 5న అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల చేయాలని చిత్ర బృందం మొదటగా ప్రకటించింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల చివరి నిమిషంలో ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఇది బాలయ్య అభిమానులను అలాగే సినీ ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురిచేసింది. అఖండ లాంటి భారీ బ్లాక్ బాస్టర్ సీక్వెల్ మళ్లీ రానుండడంతో అఖండ 2 బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్ల సునామీని సృష్టిస్తుందా అని ట్రేడ్ వర్గాలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇక తాజా సమాచారం ప్రకారం అఖండ 2 చిత్ర బృందం కొత్త విడుదల తేదీని వీలైనంత త్వరగా ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తోందట. డిసెంబర్ 12వ తేదీని కొత్త రిలీజ్ డేట్ గా ఖరారు చేసే అవకాశాలు చాలా బలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వార్త ఇప్పుడు సినీ సర్కిల్స్ లో పెద్ద చర్చకు దారితీసింది. ఎందుకంటే డిసెంబర్ 12న ఇప్పటికే పలు చిన్న, మీడియం బడ్జెట్ చిత్రాలు విడుదల కానున్నాయి. మోగ్లీ, సైక్ సిద్ధార్థ, ఈషా, మరికొన్ని చిన్న చిత్రాలు ఈ తేదీని లాక్ చేసుకుని ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టాయి. అనూహ్యంగా అఖండ 2 లాంటి భారీ బడ్జెట్ హైప్ ఉన్న చిత్రం డిసెంబర్ 12న విడుదల కావడానికి సిద్ధపడితే ఆ రోజున విడుదల కానున్న ఇతర చిత్రాల పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది. బాలకృష్ణ స్టార్డమ్, బోయపాటి శ్రీను మార్క్ మాస్ యాక్షన్, అఖండకు ఉన్న క్రేజ్ ముందు చిన్న చిత్రాలు కమర్షియల్ గా నిలబడడం కష్టతరమనే చెప్పాలి. థియేటర్ల కేటాయింపు, ప్రేక్షకుల దృష్టి మొత్తం అఖండ 2 పైనే పడే అవకాశం ఉంది. ఈ కారణంగా డిసెంబర్ 12న రిలీజ్ ప్లాన్ చేసుకున్న పలు చిత్రాల నిర్మాతలు, హీరోలు ఇప్పుడు అయోమయంలో పడ్డారు. అఖండ 2 విడుదల తేదీపై అధికారిక ప్రకటన వెలువడితే ఆయా చిత్రాల మేకర్స్ తమ రిలీజ్ డేట్లను మార్చుకునే అవకాశం ఉంది. మరి అఖండ 2 టీం తమ కొత్త విడుదల తేదీపై ఎప్పుడు అధికారికంగా ప్రకటన చేస్తుందో, అలాగే ఈ భారీ చిత్రం చిన్న సినిమాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. సినీ పరిశ్రమలో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా నడుస్తోంది. మరోవైపు సోమవారం రాత్రి ఈరోస్ సంస్థతో అఖండ 2 నిర్మాణ సంస్థ 14 డీల్స్ కు సానుకూల చర్చలు జరిగాయని తెలుస్తోంది. దీంతో మంగళవారం మద్రాస్ హైకోర్టు విచారణలో ఇదే విషయాన్ని తెలియజేసి సినిమా విడుదలకు అనుమతులు తీసుకుంటుందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.